సర్లే కూర్చో, క్లాప్స్ కొట్టండి. రెండో వారం సాంగ్ ఏర్పడతారు. లాస్యా నువ్వు లేకు పాడు. ఓ దేవా మన్నే తీసి చెక్కడైన నిన్నే చూసి ముచ్చటగా నన్ను చేసావు. ఓ బెల్లె 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 బెల్లె. ఎందుకే అంత సిగ్గుపడతావు? సర్లే కూర్చో, క్లాప్స్ కొట్టండి. ఒకటో వారం స్టోరీ ఎవరు చెప్తారు? పండు నువ్వు లేకు. అక్కడ నుంచి చెప్పు. కొడతాను చూడు. సరే చెప్పు చెప్పు. అనగనగా ఓ తోట ఉంది టీచర్. ఆ తోటలో ఆదాము బాబు ఉన్నారు టీచర్. దేవుడు తినొద్దన్న పండు తిన్నారు టీచర్. అప్పుడు దేవుడికి కోపం వచ్చి వాళ్ళు నెట్టేశారు టీచర్. అప్పుడు వాళ్ళు పరిగెడుతూ అక్కడ నుంచి చెప్పు. వాళ్ళకి జుట్టు పెరిగిపోతుంది టీచర్, కండలు వచ్చేస్తున్నాయి టీచర్. పరిగెడుతూ పరిగెడుతూ జుట్టు గాలి ఇరుకుంది టీచర్. పరిగెడుతూ జుట్టు లాక్కొని ఎత్తైన కొండపైకి వెళ్ళిపోయాడు టీచర్. ఆ కొండ మీద దుబుక్కని కింద పడితే ముక్కలు అయిపోయాడు టీచర్. ఆ ముక్కలన్నీ 12 గంపలు అయ్యాయి టీచర్. ఏం చెప్పావురా? స్టోరీ టీచర్. ఇది నేను చెప్పిన స్టోరీయేనా టీచర్? ఇలా స్టోరీ ఎవరు వినమాకండి, కూర్చో. పిల్లలు మీరు ఇలా జోక్గా తీసుకుంటున్నారు కదా, నేను బైబిల్లో నుంచి ఒక మాట చెప్తాను వినండి. దేవుడి మాట జాగ్రత్తగా వినాలి. బైబిల్లో ఏం జరిగిందో తెలుసా? ఆయన మాటల వలన చనిపోయిన వారు బ్రతికారు. ఆయన మాటల వలన ఎన్నో రోగాలు నయమయ్యాయి. ఈ మాటలు తెలియక చాలా మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈ మాటలు తెలిస్తే బ్రతుకుతారు. అవునా టీచర్? దేవుడు మాటలకి చనిపోయిన వారు బ్రతుకుతారా? ఎన్నో రోగాలు బాగుపడతాయా? అవునమ్మా. ఓకే టీచర్. ఓకే బాయ్ పిల్లలు. నెక్స్ట్ వీక్